నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీరమ్మ. ఈ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ పీస్ వచ్చి నేను మీషోలో తీసుకున్నానండి. హెవీ వర్క్ వచ్చింది, అది ఫ్రంటే వచ్చింది, బ్యాక్ రాలేదు. హెవీ వర్క్ వచ్చింది, చాలా మంచిగా హ్యాండ్స్ కూడా బాగా వచ్చినాయి. ఇలా హెవీ వర్క్ ఇచ్చాడు కానీ కొంచెం బ్యాక్ కూడా ఇచ్చుంటే బాగుండేది. బ్యాక్ మాత్రం ఏమీ ఇవ్వలేదు, ప్లెయిన్గా ఇచ్చేసాడు. ఈ 2 పీసెస్ కింద వచ్చిందండి. సాటిన్ క్లాత్ మీద ఎంబ్రాయిడరీ అనమాట. బ్యాక్ వచ్చి ఓన్లీ ప్లెయిన్ వచ్చింది. ఈ బ్యాక్ని నేను ఎలా డిజైన్ చేసుకుంటానో తర్వాత వీడియోలో చూపిస్తాను. కానీ ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వచ్చినప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, ఆ వర్క్ ఏది డ్యామేజ్ అవ్వకుండా అని చాలామంది అడిగారు. నేను ఈజీగా చాలా కంఫర్ట్గా మీతో ఈరోజు వీడియోని షేర్ చేసుకుంటాను. ఫ్రంట్ పార్ట్ని కిందున్న ఎంబ్రాయిడరీ కూడా ఏమీ డిస్టర్బ్ అవ్వకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలో మంచిగా ఈ ఫిట్టింగ్ అనేది నేను చూపిస్తానండి. ఫుల్గా చూడండి, లైక్ చేసి షేర్ చేయండి. ముందు లైనింగ్ పీస్ అనేది మనం 2 మడతల కింద ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నేను స్టిచ్ చేసే బ్లౌజ్కి 14.5 ఇంచులు పొడవు తీసుకున్నాను. మీరు 15 ఇంచులు 16 ఇంచులు మీ ఇష్టం. కానీ ఎంబ్రాయిడరీ ఎంతవరకు వచ్చిందో దాన్ని చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇదైతే ఎంబ్రాయిడరీ పొడవుగానే వచ్చిందండి. నేను తీసేది 14.5 ఇంచులు పొడవు తీసుకున్నాను. అలాగే షోల్డర్ వచ్చి 7 ఇంచెస్ అండి. 7 ఇంచులు షోల్డర్ తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ నెక్ చాలా వెడల్పు ఇచ్చాడు, నేను వెనక బోట్ నెక్ పెడుతున్నాను కాబట్టి 7 ఇంచెస్ పెట్టాను. అలానే ఆర్మ్ హోల్ వచ్చి 6.5. అసలు షోల్డర్ వచ్చి 7 ఇంచెస్ వచ్చినప్పుడు అదే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే ఆర్మ్ హోల్ కూడా 7 ఇంచెస్ తీయాలి. అంటే నేను ఆ కస్టమర్ని బట్టి నేను 6.5 తీసాను. అలాగే చెస్ట్ వచ్చి 9 ఇంచులు ప్లస్ 1.5 ఖర్చుకు తీసుకున్నాను. అలాగే నడుము సైజ్ వచ్చి 8 ఇంచులు. అలాగే డాట్స్ కోసం ఒక 1.5 ఇంచు. అలాగే ఖర్చు కోసం 1.5 ఇంచ్. ఇది ఫ్రంట్ భాగం కదండి. అలాగే డాట్స్ కోసం ఖర్చు కోసం అన్నీ క్లియర్గా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా మార్క్ చేసుకోవాలి. ఖర్చు మనం వదిలేసి ఉన్నది ఇలాగ మార్క్ చేసుకోవాలి. మనకు తెలియడం కోసమని క్లియర్గా ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా అవుట్లైన్ అంతా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి ఆర్మ్ హోల్ అనేది తీసుకోవాలండి. ఆర్మ్ హోల్ అనేది ఇలాగ ఫస్ట్ మీకు ఇలా ఆర్మ్ హోల్ స్కేల్ ఉంటే ఈజీగా తీసేసుకోవచ్చండి, కరెక్ట్గా పెట్టుకుని. ఇలాగ తీసిన తర్వాత ఇప్పుడు ఇది ఫ్రంట్ భాగం కాబట్టి లోతు కూడా ఫస్ట్ అయితే యాజ్ ఇట్ ఈజ్గా బ్యాక్ పార్ట్కి ఎలా తీస్తామో అలా తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కాబట్టి లోతు తీయాలి. లోతు కూడా ఈ స్కేల్తో చాలా ఈజీ అవుతుంది. మనం స్కేల్తో కాబట్టి కొలత బాగా వస్తుంది. ఇలా ఆర్మ్ హోల్ కూడా తీసేసుకోవాలండి. ఆర్మ్ హోల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు పొడవు ఆర్మ్ హోల్ అన్నీ తీసేసాం కాబట్టి అవుట్లైన్ అంతా కట్ చేసేసుకోవాలి. నెక్ మాత్రం తీయట్లేదండి, ఎందుకంటే నెక్ మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ నెక్ అయితే ఇచ్చారో ఆ నెక్ని బేస్ చేసుకొని మనం కుట్టాలి కదా. మనం కనుక ఇక్కడ నెక్ తీసేస్తే ఆ నెక్కి సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చి ఇక్కడ లోతు తీసాం కదా, ఈ లోతు భాగంలోంచి కట్ చేయాలి. ఫ్రంట్ భాగం కాబట్టి ఇది లోతు తీసేయాలి. ఇప్పుడే ఇలా అవుట్లైన్ అంతా కట్ చేసేసుకోవాలి. నెక్ వెడల్పుగా వచ్చిందండి, అంటే ఇలా నెక్ వెడల్పు వచ్చినప్పుడు బ్యాక్ అనేది బోట్ నెక్ పెట్టుకోవాలి. ఇలా కట్ చేసేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ను కూడా ఇలా 2 మడతల కింద కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇలా 2 మడతల కింద పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్ని దీని మీద ఇలా పెట్టుకొని అవుట్లైన్ అంతా కట్ చేసేసుకోవాలి. మనకి కావాల్సిన దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాని తీసుకోవాలండి. ఏమైనా ఎక్స్ట్రాలు ఉంటే తర్వాత కట్ చేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇప్పుడు నెక్ కుట్టుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్లో కదలకుండా పిన్నులు పెట్టుకున్నాను కదా, నేనైతే పిన్నులు పెట్టుకున్నాను కదలకుండా ఉంటుందని. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ నెక్ మీద ఈ రైట్ సైడ్ మీద ఇలా లైనింగ్ అనేది పెట్టుకొని కరెక్ట్గా ఈ నెక్ ఏ డిజైన్ అయితే వచ్చిందో ఆ డిజైన్ని ఈ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కదలకుండా పిన్నులు అయితే పెట్టుకోండి. కరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది, అటు ఇటు జరిగిపోకుండా. పిన్నులు ఇలాగ పెట్టుకున్న తర్వాత దీన్ని వెనక్కి రివర్స్ చేసి ఇక్కడ నెక్ డిజైన్ ఉంది కదా, ఆ డిజైన్లోంచి ఫస్ట్ నెక్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. నేను మీకు అర్థమయ్యేటట్టే వీడియో చేస్తున్నానండి. ఫ్రంట్ భాగం చాలామంది కుట్టుకొని రావట్లేదక్క వర్క్ వచ్చినప్పుడు అని అడిగారు. ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. బ్యాక్ హుక్స్లు పెట్టి బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవచ్చు. తర్వాత ఫస్ట్ అయితే నెక్ ఇలాగా కరెక్ట్గా కుట్టేసుకోవాలి.
వర్క్ మీదకి అనేది ఇవి వెళ్ళకుండా చూసుకొని ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ పిన్నులు తీసేసుకొని ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. నెక్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకోవాలండి. ప్రిన్సెస్ కట్ చేయకుండా కూడా డాట్స్ వేసుకొని ఇలా హెవీ వర్క్ వచ్చినప్పుడు స్టిచ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. తర్వాత కటింగ్ అనేది పెట్టుకోవాలండి, టాకాలు పెట్టుకోవాలి. మొత్తం నెక్ అంతా మనం ఇప్పుడు స్టిచ్ చేసుకున్న కుట్టు దగ్గరికి కత్తిరి వెళ్లకుండా జాగ్రత్తగా చిన్న చిన్న టాకాలు అనేవి పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న టాకాలు పెట్టుకుని మొత్తం నెక్ అంతా పెట్టుకోవాలి. ఇలా కటింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్చింగ్ పడకుండా లైనింగ్ మీదే ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. వెనక్కి బాగా ఫోల్డ్ అవుతుంది, ఈ లైనింగ్ మీదనే వేసుకోవాలి. నెక్కి బలంగా కూడా ఉంటుంది ఒక కుట్టు వేయడం వల్ల. ఇక్కడ లైనింగ్ మీదే చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్చింగ్ అనేది పడకూడదు. ఈ నెక్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో జాగ్రత్తగా ఇలా చూసుకుంటూ కుట్టాలి. ఇప్పుడు లైనింగ్ని వెనక్కి ఫోల్డ్ చేసేసుకోవాలండి. షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. అక్కడ లైనింగ్ మీద స్టిచ్ చేసుకున్నట్టుగానే ఇక్కడ పైన కూడా ఒక స్టిచ్ చేసుకోవాలండి. కనిపించకుండా ఉంటుంది, ఎందుకంటే ఎంబ్రాయిడరీ ఉంది కాబట్టి కనిపించకుండా ఉంటుంది. ఇలా కరెక్ట్గా నెక్ మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మళ్ళీ ఈ వీడియో తర్వాత వెంటనే నేను బ్యాక్ పార్ట్ కూడా చాలా మంచిగా నేను స్టిచ్ చేస్తానండి. ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే. ఇంత హెవీ వర్క్ వచ్చింది కాబట్టి నేను బ్యాక్ వర్క్ రాలేదు కాబట్టి మనం ఏదైనా డిజైన్ చేసి బోట్ నెక్కి మంచిగా స్టిచ్ చేస్తాను. ఇలా పైన ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుకొని ఇలా అవుట్లైన్ అంతా మొత్తం అవుట్లైన్ అంతా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి నుంచి నేను కంటిన్యూగా వీడియోస్ పెట్టడానికి ప్రయత్నిస్తాను, నేను చేస్తానండి. ఇంకా మంచి మంచి వీడియోలు మీ దగ్గరికి డైరెక్ట్గా రావాలంటే నోటిఫికేషన్ని ఆల్లో ఉంచుకోండి. నేను పెట్టిన వెంటనే ప్రతి వీడియో మీ దగ్గరికి వస్తుంది. ఇలా మొత్తం కట్ చేసేసుకోవాలి. మనకి ఎక్స్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత రెండు ఇలా మడత పెట్టుకోవాలి ఒకసారి, ఎందుకంటే ఇప్పుడు డాట్స్ వేసుకోవాలండి. ఫ్రంట్ డాట్స్ వేయడానికి ఫ్రంట్ డాట్స్ అనేది నేను ఎలా వేస్తున్నానో కొంచెం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు డాట్స్ ఎలా వేస్తున్నాం అనేది. డాట్స్ అనేది ఒక్కొక్కలా వేస్తారు. ఇప్పుడు 4 ఇంచులకి ఇలా ఒక మార్క్ చేసుకున్నాను. తర్వాత 4 ఇంచులకు మార్క్ చేసుకున్న దగ్గర నుంచి అటువైపుకి 1.5 ఇంచు, ఇటువైపుకి 1.5 ఇంచు ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా పైకి వచ్చి ఒక 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి పొడవు. ఇలా ఒక 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇలా బాణం గుర్తులాగా వేసుకోవాలి. ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్ అని కట్ చేయ అవసరం లేదండి. నేను చెప్పినట్టు కుట్టారంటే మీకు ప్రిన్సెస్ కట్ లానే ఒక రౌండ్ షేప్ అనేది వస్తుంది ఫ్రంట్. అలానే మధ్యలో కూడా ఒక 1.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్. అలాగనే చంకలో నుంచి కిందకి ఒక 4 ఇంచెస్కి లేదా 4.5 ఇంచెస్కి దగ్గరికి అయితే వేయకూడదండి. మధ్యలో 1.5 ఇంచ్ అన్న గ్యాప్ ఉండాలి. ఇలా 3 చోట్ల ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇదే విధంగా ఆ పక్కన కూడా డాట్స్ వచ్చేటట్టు చూసుకోవాలండి. ఒక పక్క వేసాం కదా, ఇలా మళ్ళీ రివర్స్ ఫోల్డ్ చేస్తే ఈ ప్రింట్ అనేది, ఈ చాక్ పీస్ ప్రింట్ అనేది ఆ పక్క కూడా పడుతుంది. ఇలా రెండింటిని కలిపి ఒకసారి ఇలా ప్రెస్ చేశారంటే ఈ ప్రింట్ అనేది దాని మీద పడుతుంది. ఇప్పుడు రెండు వైపులా కూడా ఒకే మార్కింగ్ అనేది వచ్చేస్తుంది. ఇలా ఈ పక్కన కూడా మార్క్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ అయిపోయిన వెంటనే ఇప్పుడు డాట్స్ అనేది వేసుకోవాలండి. ఇలా పట్టుకొని ఇక్కడ చూసుకోండి, నేను ఒక రౌండ్ షేప్లో డాట్ అనేది వేస్తున్నాను.
అక్కడి నుంచి అక్కడికి కట్ అయిపోకుండా ఇలా రౌండ్ షేప్లో పై వరకు వేయాలండి. ఇలా అయితే ఒక ప్రిన్స్ కట్లా వస్తుంది. అలానే ఇక్కడ కూడా ఇంకా నేను 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా పొడవు, 5 ఇంచెస్ కూడా మార్క్, అంటే వేసేటప్పటికి మనం కుట్టేటప్పటికి 4.5 5 ఇంచెస్ పైకే వస్తుందండి. ఇది కూడా ప్రిన్స్ కట్లానే ఉంటుంది. ఇలా కింద డాట్ వేసిన తర్వాత మధ్యలో డాట్ కూడా వేయాలి. మధ్యలో నుంచి స్టార్ట్ చేసి ఇటు లెఫ్ట్కి అలానే రైట్కి ఈ డాట్ కూడా వేసేసుకోవాలి. మధ్యలో డాట్ అనేది మనకి మంచి షేప్ అనేది ఇస్తుంది. మొత్తం అంతా కలిపినట్టు కాకుండా మంచి షేప్ వస్తుంది. అలాగనే ఆర్మ్ హోల్ డాట్స్ కూడా వేసుకోవాలి రెండు వైపులా కరెక్ట్గా. ఇది ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కాబట్టి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. చూసారా, ఒక కప్పు షేప్లో వచ్చింది. ఇలా అందరికీ కప్స్ పెట్టడం అనేది ఇష్టం ఉండదండి. చాలామంది కప్స్ ఇష్టపడరు. మన వైపు అయితే కనుక, మన వైపు అంటే ఇటు ఆంధ్ర సైడ్ ఎవరు కప్స్ అనేది ఇష్టపడరండి. కాబట్టి కప్పు లేకుండా కూడా కప్ సైజులో షేప్లో కుట్టుకోవచ్చు. ఇలా కుట్టుకోవాలండి. చాలా మంచి లుక్ అనేది ఉంటుంది. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక కప్పు షేప్లోనే ఉంది. మనకి ఇలా ఇలా చంక వైపుకి వచ్చేటప్పటికి కొంచెం డౌన్ అనేది ఉన్నప్పుడు ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది కట్ చేసుకోవాలండి. అప్పుడు సమానం అయిపోతుంది. ఇలా 1/2 ఇంచ్ కట్ చేసుకున్న తర్వాత కింద నేను గోల్డ్ కలర్ గోట్ అనేది వేసుకుంటున్నాను. ఇది రెడీమేడ్ బ్లౌజ్లా ఉంటుంది. కిందన గోట్ వేసుకోవడం వల్ల ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కాబట్టి. ఇక్కడ షేపులు అనేవి పక్కకి ఇలా మడత పెట్టి ఆ పైనుంచి గోటు వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా మడత పెట్టాలండి. ఇలా మడత పెట్టి డాట్స్ వచ్చినప్పుడు ఇలా పైకి ఇలా గోటు అంతా కుట్టేసుకోవాలి. ఇక్కడ ఒక క్లాత్తో బెల్ట్ వేసుకునే కన్నా ఇలా గోటు వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఈ గోటుని ఇలా మడత పెట్టుకొని ఒక బెల్ట్లా కుట్టేసుకోవాలి. చూడడానికి చాలా లుక్ ఉంటుందండి. అలాగనే ఫ్రంట్ పార్ట్ గోటుతో చాలా అందంగా కనిపిస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఎప్పుడైనా బ్లౌజులు కుట్టేటప్పుడు 1 by 1 చూస్తేనే బాగా అర్థమవుతుందండి. ఇలా ఫ్రంట్ పార్ట్ ఎవరికైనా, కాలేజ్ అమ్మాయిలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా బాగానే ఉంటుందండి, వారి కంఫర్ట్ని బట్టి. ఇలా కప్పు షేప్లో వస్తుందండి. చూసారా, కప్పు షేప్లో చాలా రౌండ్గా వచ్చింది. అదే బయట అయితే కనుక షాపుల్లో కప్స్ అన్ని పెడతారండి. కప్స్ పెట్టినప్పుడు ఇలా కప్ షేప్లో వస్తుంది. కానీ కొంతమంది కప్ అనేది ఇష్టం ఉండదు, ఇలా ప్లెయిన్గా ఉంటేనే ఇష్టపడతారు. ఒకవేళ షాప్లో కొన్న వాటిని కూడా ఇంటికి తీసుకొచ్చి కప్పులు తీసేస్తూ ఉంటారు. కాబట్టి మనం కుట్టుకోవడం కనుక నేను చెప్పినట్టు స్టిచ్ చేసుకున్నారంటే ఇది ఒక కప్ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనం బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకుందాం.